నమస్కారం. ఈరోజు మన పరిశీలన ఆదికాండములోని ఆఖరి అధ్యాయం 50వ అధ్యాయం మీద. అవును, యాకోబు మరణం తర్వాత జరిగినవి, ముఖ్యంగా అంత్యక్రియలు, యోసేపు క్షమాపణ, వీటి గురించి లోతుగా చూద్దాం. మన ఆధారం బైబిలు గ్రంథంలోని ఈ అధ్యాయమే. అవును, ఇక్కడ కనిపించే ఆ భావోద్వేగాలు, కుటుంబ సంబంధాలు, సాంఘిక ఆచారాలు, వీటన్నిటినీ పరిశీలిద్దాం. మన లక్ష్యం కేవలం కథ తెలుసుకోవడం కాదు కదా, యాకోబు అంత్యక్రియల ఏర్పాట్లు, అందులో ఉన్న ప్రాముఖ్యత, అలాగే యోసేపు క్షమాపణ, దాని వెనుక ఉన్న ఆ లోతైన అర్థం, ఇవన్నీ కూడా. ప్రారంభంలోనే ఒక విషయం ఆలోచింపజేస్తుంది. యాకోబు మరణిస్తే యోసేపు కంటే ఐగుప్తీయులు ఎక్కువ కాలం దుఃఖించడం. నిజమే, అది ఆశ్చర్యమే. ఎందుకలా జరిగిందో కూడా చూద్దాం. సరే, యాకోబు మరణం, ఆ తర్వాత జరిగిన వాటితో మొదలుపెడదాం. యాకోబు చనిపోగానే యోసేపు ఆయన ముఖంపై పడి ఏడ్చి ముద్దు పెట్టుకున్నాడని మొదటి వచనం చెబుతోంది. చాలా సహజమైన, తీవ్రమైన దుఃఖం అది. ఆ బంధం అలాంటిది మరి. అవును, అంత పెద్ద అధికారి అయినా తండ్రి ముందు కుమారుడే గదా. ఆ తర్వాత వెంటనే కార్యాచరణలోకి దిగాడు. తన దాసులైన వైద్యుల్ని పిలిచి యాకోబు శవాన్ని సిద్ధం చేయమన్నాడు, సుగంధ ద్రవ్యాలతో. ఎంబాల్మింగ్ అంటాం గదా, ఆ ప్రక్రియ. దీనికి 40 రోజులు పట్టిందట. కాని ఐగుప్తీయులు మాత్రం 70 రోజులు దుఃఖించారని ఉంది. 70 రోజులు. అవును, 70 రోజులు. ఇది కొంచెం అసాధారణంగానే అనిపిస్తోంది, ఎందుకంటే యాకోబు పరదేశి కదా. మరి యోసేపు అంత పెద్ద పదవిలో ఉన్నాడని ఇంత గౌరవమా, లేక అది వాళ్ళ ఆచారమా? బహుశా రెండూ కారణం కావచ్చు. యోసేపు స్థానం చాలా ముఖ్యం. ఆయన తండ్రికి గౌరవం ఇవ్వడం రాజ్య మర్యాద. అయితే ఐగుప్త సంస్కృతిలో మరణానంతర క్రతువులకు చాలా ప్రాధాన్యత ఉంది. బహుశా రాజులకు, ప్రముఖులకు ఇలా సుదీర్ఘ సంతాపం పాటించడం వారి ఆచారంలో భాగమేమో. యాకోబు పెద్ద వయసువారు, ఒక వంశానికి మూలపురుషుడు, పైగా ప్రధాని తండ్రి, అందువల్ల కావచ్చు. అవును, దాదాపు రాజలాంఛనాలతో సమానమైన గౌరవం దక్కింది అనిపిస్తోంది. ఆ 70 రోజుల తర్వాత యోసేపు ఫరో దగ్గర అనుమతి అడిగాడు, తన తండ్రిని కనానులో పాతిపెట్టడానికి. అయితే నేరుగా అడగలేదు, ఫరో ఇంటివారి ద్వారా విన్నవించుకున్నాడు. బహుశా అది ఆ కాలపు పద్ధతి అయ్యుండొచ్చు. దుఃఖంలో ఉన్నప్పుడు నేరుగా రాజు ముందుకు వెళ్లకూడదనేమో. కావచ్చు. మధ్యవర్తుల ద్వారా చెప్పడం గౌరవప్రదంగా భావించి ఉండొచ్చు. తండ్రి తన చేత చేయించిన ప్రమాణాన్ని గుర్తుచేశాడు. ఫరో వెంటనే ఒప్పుకున్నాడు కదా, నీ తండ్రి ప్రమాణం చేయించినట్లే వెళ్లి పాతిపెట్టు అని. అవును, అది యోసేపు మీద ఫరోకు ఉన్న నమ్మకాన్ని, గౌరవాన్ని చూపిస్తుంది. ప్రమాణాలకు ఎంత విలువ ఉందో కూడా తెలుస్తుంది. ఇక అంత్యక్రియల ఊరేగింపైతే అదో పెద్ద వ్యవహారంలా జరిగింది. కేవలం కుటుంబ సభ్యులే కాదు, ఫరో సేవకులు, ఐగుప్తు పెద్దలు, యోసేపు ఇంటి పెద్దలు అందరూ వెళ్లారు. వారి పిల్లల్ని, పశువుల్ని మాత్రం గోషన్లో వదిలివెళ్లారు. అంతేకాదు, రథాలు, గుర్రపు రౌతులు కూడా వెళ్లారట. ఆ సమూహం బహువిస్తారంగా ఉందనుంది. అంటే ఇది మామూలు అంత్యక్రియల యాత్ర కాదు, ఒక రకంగా రాజలాంఛనాలతో కూడిన యాత్ర. అవును, బహుశా భద్రత కోసం, మరి ముఖ్యంగా యాకోబుకు, యోసేపుకు ఇస్తున్న గౌరవసూచకంగా ఇంత పెద్ద ఏర్పాటు జరిగుండాలి. ఐగుప్తు నుంచి కనానుకు దూరం కూడా ఎక్కువే. వాళ్లు యొర్దానుకు అవతల ఆటదు కళ్లము అనే చోటికి వచ్చాక అక్కడ బాగా దుఃఖించారట, ఘోరంగా అంగలార్చారనుంది. యోసేపు అక్కడ 7 రోజులు దుఃఖించాడు. ఈ 7 రోజులకేమైనా ప్రత్యేకత ఉందా? ఉంది. యూదుల సాంప్రదాయంలో 7 రోజుల సంతాప దినాలు, శివ అంటారు, పాటించడం ఒక ముఖ్యమైన ఆచారం. అంటే ఐగుప్తు ఆచారం ప్రకారం 70 రోజులున్నా తమ సాంప్రదాయం ప్రకారం కూడా పాటించాడన్మాట. అవును, తన తండ్రి వారసత్వాన్ని గౌరవించినట్లు అయింది. ఆశ్చర్యమేంటంటే అక్కడి కనానీయులు ఇది చూసి ఐగుప్తీయులకు ఇది పెద్ద దుఃఖం అని ఆ చోటుకి ఆభేల్ మిస్రాయిము అని పేరు పెట్టారు. అంటే ఐగుప్తీయుల దుఃఖభూమి అని అర్థం. వాళ్ళు ఇస్రాయేలీయుల దుఃఖం అనలేదు, ఐగుప్తీయుల దుఃఖమన్నారు. దీన్ని బట్టి ఆ ఊరేగింపు ఎంత పెద్ద స్థాయిలో జరిగిందో, ఐగుప్తు అధికారుల భాగస్వామ్యం ఎంత ఉందో అర్థమవుతుంది. స్థానికులకు అది ఐగుప్తు దేశపు కార్యక్రమంలా కనిపించింది. ఆ తర్వాత యాకోబు కుమారులు తమ తండ్రి ఆజ్ఞ ప్రకారం చేశారు. ఆయన దేహాన్ని కనానుకు తీసుకెళ్లి మక్పేల గుహలో పాతిపెట్టారు. మమ్రేకెదురుగా ఉన్న ఆ గుహ. ఆ మక్పేల గుహ, దానికి చాలా ప్రాముఖ్యత ఉంది కదా. అబ్రహాము కొన్నది. అవును, అబ్రహాము తన భార్య షారా కోసం కొన్నాడు. ఆ తర్వాత అబ్రహాము, ఇస్సాకు,
రిబ్కా, లేయా వీళ్లందరినీ అక్కడే సమాధి చేశారు. ఇప్పుడు యాకోబును కూడా అక్కడే సమాధి చేయడంతో అది వాగ్దాన దేశంలో వాళ్ల హక్కుకు, దేవుని వాగ్దానం పట్ల వాళ్లుకున్న నమ్మకానికి ఒక గుర్తుగా మారింది. సరిగ్గా చెప్పారు. అదొక భౌతిక నిదర్శనం. అంత్యక్రియలు పూర్తయ్యాక అందరూ మళ్లీ ఐగుప్తుకు తిరిగి వచ్చారు. యాకోబు కథ ఇక్కడితో ముగిసింది. కాని సహోదరుల కథలో ఇంకో మలుపొచ్చింది. అవును, తండ్రి చనిపోగానే వాళ్లలో మళ్లీ భయం మొదలైంది. పాత భయం. ఇన్నాళ్లు నాన్న ఉన్నాడు కాబట్టి యోసేపు మనల్నేమీ అనలేదు, ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటాడేమో అని. వాళ్లు చేసిన తప్పు వాళ్లని ఇంకా వెంటాడుతూనే ఉంది. ఆ భయంతో నేరుగా కలవకుండా ఒక వర్తమానం పంపారు. తమ తండ్రి చనిపోయే ముందు తమ తప్పుని క్షమించమని యోసేపుతో చెప్పమన్నాడని కబురు పంపారు. నీ తండ్రి దేవుని దాసులమైన మా అపరాధమును క్షమించు అని వేడుకున్నారు. ఇక్కడ యాకోబు నిజంగా అలా చెప్పాడా, లేక వీళ్లు తమను కాపాడుకోవడానికి ఆయన పేరు వాడుకున్నారా అన్నది స్పష్టంగా లేదు. ఏదేమైనా వాళ్ల నిస్సహాయత తెలుస్తోంది. యోసేపు దయకోసం వాళ్లలా అభ్యర్థించారు. ఆ మాటలు విన్నప్పుడు యోసేపు ఏడ్చాడనుంది. ఎందుకు? బహుశా ఇన్ని చేసినా వాళ్లు తన క్షమాపణను నమ్మలేకపోయారని బాధపడ్డాడా, లేక వాళ్ల భయాన్ని చూసి జాలి కలిగిందా? రెండూ కావచ్చు. తనెప్పుడో క్షమించానని చెప్పినా వాళ్లు ఇంకా భయపడుతూనే ఉన్నారు కదా. అవును. ఆ తర్వాత వాళ్లు వచ్చి యోసేపు ముందు సాగిలపడి, మేము నీకు దాసులము అన్నారు. ఇది వాళ్ల భయాన్ని మరింత స్పష్టం చేస్తుంది. అప్పుడు యోసేపు చెప్పిన మాటలు అద్భుతం. మొదట, భయపడకండి, నేను దేవుని స్థానంలో ఉన్నానా అన్నాడు. ఎంత వినయం! ఎంత గొప్ప మాట అది! అంటే తీర్పు తీర్చడానికి నేనెవర్ని? ఆ అధికారం దేవునిది కదా అని. తన పరిమితిని గుర్తించి దేవునికే ఆ స్థానమిచ్చాడు. అదే క్షమించడానికి మొదటి మెట్టు. మనల్ని మనం దేవుని స్థానంలో పెట్టుకోకపోవడం. ఆ తర్వాత చెప్పిన మాట, ఇది బహుశా ఆదికాండం మొత్తానికే ఒక కీలకమనుకుంటా. మీరు నాకు కీడు చేయాలని చూశారుగాని దేవుడు దాన్ని మేలుకే ఉద్దేశించాడు. నేటి దినమున జరుగుతున్నట్లు, అంటే బహుప్రజలను బ్రతికించున్నట్లుగా దేవుడు మేలుకే ఉద్దేశించాడు అని. ఖచ్చితంగా. ఇది కేవలం క్షమించడం కాదు, జరిగినదానికి ఒక దివ్యమైన అర్థాన్నివ్వడం, దేవుని ప్రణాళికను చూడగలగడం. మనుషులు చెడు చేసినా దేవుడు దాన్ని కూడా మంచి కోసం, అనేకుల్ని రక్షించడం కోసం ఎలా వాడుకోగలడో వివరిస్తున్నాడు. ఆ అవగాహనే అతని సంపూర్ణ క్షమాపణకు ఆధారం. గతాన్ని మార్చలేం, కాని దాన్ని చూసే దృష్టిని మార్చుకోవచ్చు అని. చివరగా మాటలే కాదు, చేతల్లో కూడా భరోసా ఇచ్చాడు. భయపడకండి, నేను మిమ్మల్ని, మీ పిల్లల్ని పోషిస్తాను అని. అవును, ప్రీతిగా మాట్లాడి వాళ్లను ఆదరించాడు. భయాన్ని పోగొట్టి భవిష్యత్తుకు భరోసా ఇచ్చాడు. ఇదే కదా సంపూర్ణ క్షమాపణ, సంబంధం మళ్లీ బాగుపడటమంటే. అవును, ద్వేషం స్థానంలో ప్రేమ, భయం స్థానంలో భద్రత. ఆ తర్వాత యోసేపు, అతని కుటుంబం ఐగుప్తులోనే ఉన్నారు. యోసేపు 110 ఏళ్లు బ్రతికాడు. తన మనవళ్లని, మునిమనవళ్లని కూడా చూశాడు. ఎఫ్రాయిము 3వ తరం పిల్లల్ని, మనష్షే మనవళ్లని. ఫలవంతమైన జీవితం, ఆశీర్వాదకరమైన జీవితం. నిజమే. అయితే చివరి రోజుల్లో కూడా అతని దృష్టి ఐగుప్తుమీద లేదు, దేవుని వాగ్దానం మీదుంది. అదే కదా ముఖ్యం. చనిపోయే ముందు తన సహోదరులతో అంటున్నాడు, నేను చనిపోతున్నాను, కాని దేవుడు మిమ్మల్ని తప్పక చూస్తాడు. ఈ దేశం నుండి మిమ్మల్ని తీసుకెళ్లి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణం చేసిన దేశానికి చేరుస్తాడు అని. ఇది రాబోయే నిర్గమకాండం గురించిన ప్రవచనంలా ఉంది. నిస్సందేహంగా. వాళ్లు ఐగుప్తులో ఎంత బాగున్నా అది వాళ్ల శాశ్వత నివాసం కాదని, వాగ్దాన దేశమే వాళ్లదని నమ్మాడు. ఆ నమ్మకం ఎంత బలమైనదంటే, దేవుడు మిమ్మల్ని చూసినప్పుడు నా ఎముకల్ని ఇక్కడ నుండి తీసుకెళ్లాలి అని ప్రమాణం చేయించుకున్నాడు. అవును, ఇది చాలా ప్రత్యేకమైన కోరిక. తనను వెంటనే కనానులో పాతిపెట్టమని అడగలేదు. ఎందుకలా? బహుశా తన భౌతిక అవశేషాలు, ఆ ఎముకలు ఇశ్రాయేలీయులు ఐగుప్తు విడిచి వెళ్లడానికి ఒక గుర్తుగా, ప్రేరణగా ఉండాలననుకున్నాడేమో. అంటే వాళ్లు ఆ ఎముకల్ని చూసినప్పుడల్లా దేవుని వాగ్దానం, తమ గమ్యస్థానం గుర్తుకు రావాలని. అవును, వాళ్ల నిరీక్షణను సజీవంగా ఉంచే ఒక సాధనంలా. వాగ్దాన దేశంపై అతనికున్న ప్రగాఢ విశ్వాసానికది నిదర్శనం. అద్భుతం. అందుకే యోసేపు 110 ఏళ్ల వయసులో చనిపోయినప్పుడు ఎంబాల్మింగ్ చేసి ఐగుప్తులోనే ఒక పెట్టెలో ఉంచారు. కనానుకు తీసుకువెళ్లలేదు. ఆ పెట్టెనే తర్వాత మోషే ద్వారా తీసుకెళ్లబడింది. 100 సంవత్సరాల తర్వాత వారి ప్రయాణంలో అది కూడా ఒక భాగమైంది. అవును,
వారి గతాన్ని భవిష్యత్తును కలిపే గుర్తు అది. సరే, ఈరోజు మన పరిశీలనలో చాలా విషయాలు చూశాం. యాకోబు అంత్యక్రియల ఘనత, ఆనాటి ఆచారాలు, సహోదరుల భయం, యోసేపు అసాధారణ క్షమాపణ, దేవుని ప్రణాళికపై నమ్మకం, భవిష్యత్తుపై నిరీక్షణ. క్షమాపణకున్న శక్తి, వాగ్దానాల నెరవేర్పు, కష్టాల్లో కూడా నిరీక్షణతో ఉండటం, ఇవన్నీ ముఖ్య ఇతివృత్తాలు. ఇవి ఈనాటికి మనకు ఎంతో స్ఫూర్తినిస్తాయి. ముగింపుగా ఒక ఆలోచన. యోసేపు ఐగుప్తులో అంత ఉన్నత స్థితిలో ఉన్నాడు. అయినా అతని మనసంతా వాగ్దాన దేశం మీదే ఉంది. తాను చూడలేని భవిష్యత్తులో తన ఎముకలు అక్కడికి చేరాలని కోరుకున్నాడు. కంటికి కనిపించని దేవుని వాగ్దానంపై అతని విశ్వాసమది. మనం కూడా మన కళ్ల ముందు కనిపించని భవిష్యత్తుపై, దేవుని వాగ్దానాలపై అలాంటి నమ్మకాన్ని, నిరీక్షణను ఎలా కలిగి ఉండగలం? ఆ విశ్వాసం మన ప్రస్తుత జీవితాలకు ఎలాంటి బలాన్ని, అర్థాన్ని ఇస్తుంది? ఈ ప్రశ్నతో ఈనాటి మన చర్చను ముగిద్దాం.